వెల్కమ్ టు వర్ అకాడమీ. ఈరోజు ఆర్టికల్ వచ్చేసి ఇట్స్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద వచ్చేసి ఒక క్వశ్చన్, అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఎందుకు న్యూస్లో ఉందో ఒకసారి చూద్దాం. అయితే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసిందంటే అంతరించిపోతుంది అన్నట్టు. అయితే సుప్రీంకోర్టు వచ్చేసి ఏమన్నదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ని రక్షించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిందన్నట్టు. అందుకని ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్లో ఉన్నారట. అయితే జనరల్గా వచ్చేసిందంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసిందంటే భారత ఉపఖండంలో తరచుగా కనపడుతుంది అన్నట్టు. అండ్ ఎగిరే పక్షులలో వచ్చేసిందంటే ఇది అత్యంత బరువైందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. సో జనరల్గా వచ్చేసిందంటే ఇది గడ్డి భూములలో ఉంటుంది అన్నట్టు, రైట్. అండ్ ఇటీవల కాలంలో వచ్చేసిందంటే ఈ గడ్డి భూములు గ్రాస్ ల్యాండ్స్ తగ్గిపోవడం వల్ల వచ్చేసి ఏమైపోతుందంటే ఈ పక్షులు కూడా అంతరించిపోతున్నాయి అన్నట్టు. అయితే జనరల్గా వచ్చేసి ఏంటంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి ఏంటంటే అరిడ్, సెమీ అరిడ్ అండ్ మాయిచ్ గ్రాస్ ల్యాండ్లలో ఎక్కువ కనపడుతుందంట, రైట్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ వచ్చేసి ఏంటంటే రాజస్థాన్ రాష్ట్ర పక్షి అని కూడా చెప్పొచ్చు అన్నట్టు, రైట్. ఇది వచ్చేసి ఏంటంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అన్నట్టు, రైట్. ఇది ఇండియా మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ అని కూడా చెప్పొచ్చు. మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసిందంటే ఇది ఫ్లాగ్షిప్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ఫ్లాగ్షిప్. సో ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీస్ అని కూడా చెప్పొచ్చు అన్నట్టు, రైట్. సో ఫ్లాగ్షిప్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ యొక్క పక్షులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని మీనింగ్ వచ్చేసి ఏంటంటే గ్రాస్ ల్యాండ్స్ కూడా బాగున్నాయని అర్థం అన్నట్టు. అండ్ అట్ సేమ్ టైం స్పీసెస్ కూడా బాగున్నాయని అర్థం అన్నట్టు. అంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే గ్రాస్ ల్యాండ్ హెల్త్ ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ వచ్చేసి, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసింది అంటే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఎక్కువ ఎక్కడెక్కడ కనపడతాయి అంటే రాజస్థాన్, గుజరాత్ లో ఎక్కువ కనపడతాయి. అండ్ తక్కువగా వచ్చేసి ఎక్కడ అంటే మహారాష్ట్ర, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ లో తక్కువ కనపడతాయి అన్నట్టు, రైట్. సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అయితే ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లో వచ్చేసిందంటే 4 జాతులు ఉన్నాయి అన్నట్టు. ఆ 4 జాతులు వచ్చేసిందంటే ఒకటి వచ్చేసిందంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఒకటి, రెండోది వచ్చేసి లెసర్ ఫ్లోరికాన్, అండ్ మూడోది వచ్చేసిందంటే బెంగాల్ ఫ్లోరికాన్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే హౌబారా బస్టర్డ్ అని పిలుస్తాం. 4 రకాల జాతులు ఉన్నాయి అన్నట్టు వీటిలో. అయితే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తీసుకున్నాం అనుకో, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ లో వచ్చేసిందంటే 90% ఆల్రెడీ అంతరించిపోయింది. ఓకే, 90% అంతరించిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ వచ్చేసి 1000 లోపే ఉంటాయని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ అదే విధంగా వచ్చేసిందంటే లెసర్ ఫ్లోరికాన్. ఈ లెసర్ ఫ్లోరికాన్ కూడా చూస్తే ఎంత ఉంటాయి అంటే 2500 మాత్రమే ఉన్నాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ బెంగాల్ ఫ్లోరికాన్. బెంగాల్ ఫ్లోరికాన్ చూస్తే కూడా ఎంత అంటే 400 to 500 వరకే ఉన్నాయి అన్నట్టు. ఇక నెక్స్ట్ హౌబారా బస్టర్డ్ వచ్చేసిందంటే నో మోర్. ఇవి లేవు, అంతరించిపోయినాయని చెప్పొచ్చు అన్నట్టు. కాబట్టి వీటిని ప్రొటెక్షన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఏం చేశారు అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే దీన్ని IUCN రెడ్ లిస్ట్ లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ లో ఉందన్నట్టు, రైట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. IUCN క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్ లో ఇది ఉందన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కూడా షెడ్యూల్ 1 కింద, ఓకే, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ 1 కింద వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉందన్నట్టు. నెక్స్ట్ అలానే సిటీస్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అని పిలుస్తాం సిటీస్ అంటే. ఇది ఎందులో ఉంది అంటే సిటీస్ అపెండిక్స్ 1 లో ఉంది అన్నట్టు. అలానే CMS అపెండిక్స్ 1 లోనే ఇది ఉన్నట్టు, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్. మనకి ఇంపార్టెంట్ వచ్చేసిందంటే ఈ 4 పాయింట్స్ ఇంపార్టెంట్. IUCN లో, సిటీస్ లో, CMS అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో కూడా వచ్చేసి షెడ్యూల్ 1 లోనే ఉన్నాయి. ఇవి అపెండిక్స్ 1 లో ఉంది. IUCN లో వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నట్టు, రైట్. ఇప్పుడు వచ్చేసి మనం క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే with reference to the great Indian bustard, consider the following statements. First one, it is considered as a flagship grassland species representing the health of the grassland ecology. Second statement, it is the CMS Appendix 2, third option. Here they use it to occur in arid, semi-arid, moist grassland across the country. Select the correct answer using this. Your first statement, first option 1 and 2, second one 2 and 3,
థర్డ్ వన్ 1 and 3, డి వచ్చేసి 1, 2, 3. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది, ఇట్ కన్సిడర్ ద ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీసెస్, ఇట్ రిప్రజెంట్ ద హెల్త్ ఆఫ్ ది గ్రాస్ ల్యాండ్, రైట్? సో అంతే కదా. ఇప్పుడు మనకి దీన్ని ఏమని పిలుస్తున్నాము, ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీసెస్ అని పిలుస్తున్నాం, రైట్? సో ఇవి ఎన్ని ఎక్కువ ఉంటే గ్రాస్ ల్యాండ్స్ అంత హెల్తీగా ఉన్న అర్థం. సో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్టే. సో మనకి గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ వచ్చేసి ఏంటంటే ఫ్లాగ్షిప్ గ్రాస్ ల్యాండ్ స్పీసెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ సిఎంఎస్ అంటే మనకి కన్వెన్షన్ అండ్ మైగ్రేటరీ స్పీసెస్. ఇది ఎందులో ఉంది, అపెండిక్స్ 2లో ఉందా, లేదా అపెండిక్స్ 1లో ఉందా అన్నట్టు. కాబట్టి సో ఇయర్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసింది, దే ఆర్ యూజ్డ్ టు అక్కర్ ఇన్ అరిడ్, సెమీ అరిడ్ అండ్ మాయిస్ట్ గ్రాస్ ల్యాండ్స్ అక్రాస్ ద కంట్రీ, రైట్? సో ఈ జనరల్ ఎక్కడ ఉంటుంది, అరిడ్, సెమీ అరిడ్ అండ్ మాయిస్ట్ గ్రాస్ ల్యాండ్ లో ఉంటుంది. సో ఈ థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్. సో మనకు వచ్చేసింది 1 and 3 కరెక్ట్, 2 రాంగ్. సో ఇయర్ 1 and 3 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్, రైట్? సో ఇది ఈరోజు ఆర్టికల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.